నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో పీటీఎం సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా జరిగిన తెలుగు వెలుగుల కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురంలో క్షుద్ర పూజల కలకలం, భయభ్రాంతులకు గురైన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు. వినాయక చవితి సందర్భంగా యానాం లక్ష్మీ గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని, పరిసరాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యానాం శాఖ కార్యకర్తలు శుభ్రం చేశారు. యానాంలోని అన్ని ఆలయాల వద్ద పర్వదినాలప్పుడు స్వచ్ఛ భారత్ నిర్వహించడం గత 20 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కొనసాగిస్తోందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా యానాం లక్ష్మీ గణపతి ఆలయంలో విఘ్నేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని, పరిసరాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యానాం శాఖ కార్యకర్తలు శుభ్రం చేశారు. యానాంలోని అన్ని ఆలయాల వద్ద పర్వదినాలప్పుడు స్వచ్ఛ భారత్ నిర్వహించడం గత 20 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కొనసాగిస్తోందని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని చల్లంగిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా హైస్కూల్లోని 404 మంది విద్యార్థులకు చికెన్ బిర్యానీ, పళ్లు, ఫలాలతో కూడిన భోజనం వడ్డించారు. అనంతరం చొల్లంగిపేట ప్రాథమిక పాఠశాలలోనూ విద్యార్థులకు గణిత టేబుల్స్, పుస్తకాలు, పెన్స్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. అనంతరం పాఠశాలలో ఎమ్మెల్యే పలు మొక్కలను నాటారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు ఏసూరి వరప్రసాద్, స్వర్ణ లోవరాజు, కొత్త గళ్ల గోవిందు, మందాల సురేష్, కందెల శ్రీను, స్వర్ణ శ్రీను, ఏసూరి బయ్యన్న, వీరబాబు, వెలుగుబంట్ల వెంకట సూర్యనారాయణ, అంకన ఆంజనేయులు, కనకాల పెద్దబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ముత్యాల జయలక్ష్మి, గుడాల నాని, గుద్దటి జమ్మి, మత్తుర్తి మణికంఠ, సూరంపూడి కుమార్, అనుకూలి రాము, తేదేప నాయకులు ఈతమూడి రాఘవ, గర్రె లక్ష్మీనారాయణ, మందాల గంగసూర్యనారాయణ, నడింపల్లి వినోద్, వాడ్రేవు వీరబాబు, కొపనాతి దత్తాత్రేయ, వర్మ హైస్కూల్ హెచ్ఎం రాజేశ్వరి, ఉపాధ్యాయులు జెఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన వాళ్ళు జన సైనికులు నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు కదా, మన అక్కడ పెట్టేశారు దుకాణం. ఇరవై చిత్రాలు లైన్గా ఉన్నారు కదండి. వెళ్ళిపోండి, ఉంటుందా కానీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న స్కూల్ సెలవు కదా, ఇవాళ కార్యక్రమం చేశారు. అంతేనమ్మా, నిన్న స్కూల్ సెలవు కాబట్టి ఇవాళ కార్యక్రమం చేశారు. సరే దా
ये साथ నా పేరు ఎస్ ప్రసాద్, చల్లంగి జనసేన పార్టీ జనసేన నాయకుడిని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తిది భోజన ప్రోగ్రాం. ఎందువల్లంటే మన పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా నేను ఏర్పాటు చేసిన యాక్చువల్లీ స్కూలు హాలిడే కావడంతో తర్వాత ఈరోజు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న చల్లంగి గ్రామంలో గొల్లపల్లి నాయకుల సహకారంతో ఈ భోజనం ఏర్పాటు చేసాం. 400 మంది స్కూల్ పిల్లలకి చికెన్, బిర్యానీ, మెంతిపండు, స్వీటు, పెరుగు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన దేశీ మొక్కలు నాటమని చెప్పారు. స్కూల్లో ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు ఇక్కడ ఇచ్చేసి మొక్కలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దేశీ మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన ఎమ్మెల్యే గారికి హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో సహకరి ఈ ప్రోగ్రాం చేయడం సాధించిన ప్రతి కూటమి నాయకుడికి హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. పోషణ మహా కార్యక్రమంలో భాగంగా తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామంలో మాతా శిశు సంక్షేమ శాఖ అధికారిని పి మాధవి ఆధ్వర్యంలో పోషక మాసోత్సవాలు జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకుర్రు పి మల్లవరం గ్రామాల్లో మాతా శిశు సంక్షేమ అధికారిని పి మాధవి ఆధ్వర్యంలో పోషక మాసోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పి మల్లవరం, పోలేకుర్రు గ్రామాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు తల్లులకు రక్తహీనత నివారణ, పౌష్టిక ఆహారం గురించి వారికి మాధవి వివరించారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల సదస్సులో గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. మరణించిన వ్యక్తి నుంచి 6 గంటల్లోపు నేత్రం నుంచి కార్నియాను సేకరించాల్సి ఉంటుందన్నారు. నేత్రదానానికి ముందు మరణించిన వ్యక్తి వద్ద ఫ్యాన్లు ఉంచవద్దని ఆప్థమాలజిస్ట్ సత్యబాబు అన్నారు. ఇంటిలో ఏసీ కూలర్ ఉంటే ఆన్ చేయాలి. తడిపిన దూదిని ఐస్తో పాటు మూయబడిన కంటి మీద ఉంచండి. తల కింద తలగడ్డ పెట్టి ఎత్తుగా ఉండేలా చూడాలని తెలిపారు. నేత్రదానం చేసిన వ్యక్తి నుండి రక్త పరీక్షలకు 10 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారని అన్నారు. శిక్షణ పొందిన వ్యక్తి స్టైరల్ పద్ధతి ద్వారా కళ్ళ నుండి కార్నియాను తీస్తారని అన్నారు. దీనివల్ల ముఖం పైన ఎలాంటి మచ్చ పడదు. అందువల్ల విద్యార్థులు ప్రజలకు ఈ విషయాలు తెలియజేయాలని కోరారు. ఈ యొక్క నేత్రదానం అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే కార్యక్రమం అవగాహన కోసం అని చెప్పేసి ఇక్కడ చక్కటి కార్యక్రమం పెట్టిన మన డాక్టర్ గారు సత్యబాబు గారికి, సేవల సత్యబాబు గారికి, అలాగే గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి వెంకటరమణ గారికి, అలాగే ఎంపీటీసీ మాజీ సభ్యులు గంగా సూరిబాబు గారికి, అలాగే ఏఎంసీ డైరెక్టర్ గారు చిరంజీవి గారికి, అలాగే వార్డు సభ్యులు కుడిపూడి దుర్గాప్రసాద్ గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు విజయ్ కుమార్ గారికి, అలాగే మరియు వార్డు సభ్యులు కాంట్రాక్టుల దుర్గారావు గారికి, విద్యార్థులకు విద్యార్థులు అందరికీ కూడా నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఎందుకంటే నేత్రదానం అనేది ముఖ్యంగా ఎవరైతే కాలం చేశారో, చనిపోయిన వారి యొక్క నేత్రాలు 6 గంటల సేపు మనం అది డొనేషన్ క్యాంప్స్ ఉన్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ కానీ, లేకపోతే కనుక బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ కానీ, చాలా రకాలైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. అలాగే నేత్రదానానికి సంబంధించిన బ్యాంక్స్ ఉన్నాయి. అయితే ఎవరైతే మన ఏరియాలో ఎవరన్నా చనిపోతే కనుక చనిపోయిన వ్యక్తి నుంచి ఈ కళ్ళకి సంబంధించింది తీస్తే కనుక అది వేరే కళ్ళు లేని వాళ్ళకి ఒక కంటికి ఇది మనం చూపునిచ్చిన వాళ్ళు అవుతాం. ఇది మనందరికీ కూడా అవగాహన కలగాలి. చాలామంది మన విలేజ్ల్లో ఏం చేస్తారంటే చనిపోయిన వెంటనే ఇంకా అది చుట్టాలు వస్తారు, బంధువులు వచ్చి ఇంకా బాధలు పంచుకుని తీసుకెళ్ళి కరణం కానీ లేకపోతే ఇది చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ విద్యార్థులు దీన్ని కొద్దిగా ముందు చూపుగా మోటివేషన్ అయ్యి మన ఏరియాలో ఎవరన్నా కనుక చనిపోతే కనుక ఈ నేత్రదానం అనేది చేస్తే ఆ కళ్ళు వేరే వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి ఆ కన్ను పెడితే అది మన జీవం అలా బతికే ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా మోటివేషన్ చేసి నేత్రదానం అనేది ఇప్పుడు మన ఏరియాలో చాలా నేత్రదానం చేపిస్తున్నాం మేము అందరం కూడా. ఎందుకంటే అది అవగాహన కలగాలి. ముందు మెయిన్ ఏంటంటే అది చనిపోయిన వెంటనే ఒక 6 గంటల్లో ఆ యొక్క నేత్రం ఏదైతే ఉందో అది పై పొర తీస్తే
అది ఎవరో 2 కళ్ళు చూపు కనబడిన వాళ్ళకి ఒక కన్నుకి అది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది సజీవంగా ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి వర్యు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే మన ముమ్మడివరం శాసనసభ్యులు బుచ్చిబాబు గారు, అలాగే హరీష్ మాధురి గారు, మినిస్టర్ గారు వాసంజర్ సుభాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి దీనికి ఒక ఇది జాతీయ నేత్ర పక్షోత్సవాలు అని చెప్పేసి పేరు పెట్టి అవగాహన కల్పించమంటం జరిగింది. అందువల్ల ఇక్కడికి మేము వచ్చి మీకు అవగాహన కల్పించినందుకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రుడు సత్యబాబు గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని కాకినాడ జనసేన పార్టీ నాయకులు మత్సా గంగాధర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా కాకినాడ 23వ డివిజన్లో నిర్వహించిన క్రమంలో భాగంగా పర్యావరణ సమతుల్యత కాపాడటానికి వన మహోత్సవం చేపట్టాలని చిన్న పిలుపు మేరకు కొవ్వూరు రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ కార్యాలయంలో సుమారు 20 బిందెల పాలతో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సుమారు 500 మంది మహిళలు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మత్సా గంగాధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పనిచేస్తామన్నారు. కూర్చో లేదు కొబ్బరిలో వచ్చే తెగుళ్లు, పురుగులు, కొబ్బరి మొక్కలను పెంచడంలో వచ్చే ఇబ్బందులను శాస్త్రవేత్తలను అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సందర్శించారు. పరిశోధనా కేంద్రంలో కొబ్బరి నూనెలో ఉత్పత్తి చేసే రకాలు, ఎంత మేరకు కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు, రైతుల నుంచి ఎంత మేరకు డిమాండ్ ఉంది, పరిశోధనా కేంద్రం ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారని అక్కడ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పరిశోధనా కేంద్రంలోని ల్యాబులు మౌలిక వసతులను పరిశీలించారు. కోకో మొక్కలను పరిశీలించి రైతుల నుంచి కోకో మొక్కల డిమాండ్ ఎంత మేరకు ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు కొబ్బరిలో వచ్చే తెగుళ్లు, పురుగులను నివారించడానికి అక్కడి ల్యాబుల్లో జీవ నియంత్రణ కారకాలను ఉత్పత్తి చేసే పద్ధతులను వివరించారు. నల్ల ముట్టె పురుగు, తెల్లదోమ, ఆకుతేలు వంటి వాటిని నివారించడానికి ఉపయోగించే బదనికలను ఉత్పత్తి చేసే పద్ధతులను శాస్త్రవేత్తలు వివరించారు. కోనసీమ ప్రాంతంలో గోదావరి, గంగా కొబ్బరి బోండం రకానికి డిమాండ్ ఎక్కువగా ఉందని, సంవత్సరానికి 25,000 మొక్కల వరకు ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. Sannaveli we had. So this burning of the lower, this is the IP package developed. So what we have done is we have developed the package of practices. These are all the consignments which we are giving to farmers. So even coconut development, few funds we had. So awareness is very high. So but technically speaking, because we are scientists, we have to generate the data now, as you asked. As a bureaucrat, you are having interest to know what is the recovery rates, what is the parasitization efficiency. So all those data also will be submitted. These are the two lab posts which we rate. We have 2 buildings for this exclusively. In fact, last year to private companies we have given this technology. మనకి డ్రై అంటే అరౌండ్ 1 వీక్ ఫర్మెంటేషన్ విల్ బి దేర్ సార్. ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ 1 వీక్ పక్కన పెట్టాలి. ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మనకు అరౌండ్ 10 to 15 డేస్ బేస్డ్ ఆన్ టెంపరేచర్. మనకి ఇప్పుడు ఇలాంటి క్లైమేట్ లో డ్రై చేయలేము. సోలార్ డ్రైయర్ సో దీన్ని తీసి తీయడం అంతా కూడా ఫార్మర్ చేసుకుంటాడు, వాడు చేసుకుంటాడు, మనమే చేయాలి సార్. చేసి సీడ్స్ వాడికి ఇవ్వాలి. సో ఇది కిలో ఎంత 200 ఇప్పుడు 200 సార్. యాక్చువల్ But this will kill the palm slowly. Once the disease comes, it's like a cancer. It won't kill the palm immediately. It will spread into the palm, spread to the in the garden. Slowly the oozing will increase and ultimately the yield will come down.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాలేజ్ రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న ఓ ఇంటి ముందర క్షుద్ర పూజల కలకలం సృష్టించింది. ఇంటి చుట్టూ నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ చెల్లి పూజలు చేసినట్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాలేజ్ రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న ఓ ఇంటి ముందర క్షుద్ర పూజల కలకలం సృష్టించింది. ఇంటి చుట్టూ నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ చెల్లి పూజలు చేసినట్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నదమ్ములు అండి అందరూ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వెనకాల అప్పు చెప్పారు వాళ్ళకి. వీడేమో ఎరుపుకులు అమ్మినోళ్ళు, ఆడేమో కలిసి కబ్జా చేసాడు. అది ఈ గుళ్ళో పోగారు కాదు. సపోర్ట్ ఏమో ఎక్కడంటే తెలుగుదేశం కంపెనీ. అదే పోలవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో పీటీఎం సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు వెలుగులు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు బృందం పాల్గొని కార్యక్రమంలో మాట్లాడారు. పోలవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో పీటీఎం సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు వెలుగులు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు బృందం పాల్గొని కార్యక్రమంలో మాట్లాడారు. మనం నేర్చుకోవాలి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తి పంతులు గారికి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు సెలవు దినం మరియు తెలుగు భాష దినోత్సవం మనం జరుపుకుంటాం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనకి ఇచ్చిన ఈ భాషా దినోత్సవం సందర్భంగా నిజంగా చాలా సంతోషం. ఒక మంచి కవి, అటువంటి కవి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్న పోలవరం మండలంలో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా పులుపు వెంకటేశ్వర గారిని అభినందించారు. ఆ రోజు కాలంలో చేయడం జరిగింది. తర్వాత 3 రోజుల కార్యక్రమం ఈయన పెట్టుకున్నారు. ఈయన 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. 3వ రోజు సెలవు రావడం వల్ల, ఎక్కువ వర్షం వల్ల ఆ రోజు క్యాన్సిల్ అయ్యి మరలా ఈరోజు విద్యార్థుల్ని అందరికీ వెళ్ళాక మీరు అన్ని పాటలు పాడారు. చాలా సంతోషం. చక్కగా ఆయన జడ్జిమెంట్లో మీకు ఎవరికి ఏ బహుమతులు వస్తాయన్నది చెప్తారు. చాలా సంతోషం. ఆ విధంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ తండ్రులు తెచ్చుకుంటారు. ఈ ప్రైజ్ ఎందుకు వచ్చింది, ఆ విధంగా మీరు పాల్గొన్నారు. చాలా సంతోషం. తెలుగు భాషకి ఎవరైతే ఎక్కువ చేశారంటే చాలామంది ఉన్నారు. నన్నయ్య జయంతిని సందర్భంగా మనకి విమాన కానీ ఆయన వేల సాహిత్య చరిత్రని సంవత్సరాలకు సాధించి భారతదేశంలో ముఖ్యంగా జానపద బాడీలో కోడల ఛానల్స్ తీసుకొచ్చి కడదైన టైంకి ఆయన సంబంధించి తెలియజేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో పీటీఎం సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా జరిగిన తెలుగు వెలుగుల కార్యక్రమం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురంలో క్షుద్ర పూజల కలకలం, భయభ్రాంతులకు గురైన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.